So depending upon the lattice parameters and the interfacial angles, so there are the 7 types of crystal systems are nothing but the cubic crystal system, tetragonal cubic crystal system, orthorhombic system, monoclinic crystal, triclinic, hexagonal and rhombohedral or trigonal. సో దీని అదా 7 క్రిస్టల్ సిస్టమ్స్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఈ ఆర్డర్ ఇచ్చానమ్మా. సో ఇఫ్ యూ రైట్ ఇన్ దిస్ ఆర్డర్ యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ రైట్ ద యూనిట్ సెల్ పారామీటర్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ the interfacial angles. You can easily remember the 3 points: crystal structure, names, length and at the same time angles. You can easily remember and you can easily write those. So that's why I write it in the order. If you want you can write in any order also. So cubic crystal system వచ్చేసి 3 lengths means 3 unit cell parameters are nothing but the A equals to B equals to C and at the same time the last one 7 rhombohedral is equals to A is equals to B is equals to C. ఆ రెండిటికి యూనిట్ సెల్ పారామీటర్స్ అనేవి సేమ్ ఉంటాయమ్మా. అండ్ అట్ ది సేమ్ టైం సెకండ్ వన్ అండ్ ద సిక్స్త్ వన్కి వచ్చేసి సేమ్ యూనిట్ లెన్స్ ఏ ఈక్వల్స్ టు బి అండ్ నాట్ ఈక్వల్స్ టు సి అనమాట. థర్డ్ లెంత్ అనేది నాట్ ఈక్వల్ ఉంటుంది. And whereas come to the remaining 3 orthorhombic, monoclinic and triclinic, these 3 units parameters of unit lengths వచ్చేసి నాట్ ఈక్వల్ టు అనమాట. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అనమాట. సో ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. దాని తర్వాత ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఎలా రాస్తారంటే, సో ఫస్ట్ వన్ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్కి అండ్ టెట్రాగోనల్కి అండ్ ఆర్థోరాంబిక్కి ఈ మూడిటికి ఏంటంటే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అనే నథింగ్ బట్ ద యాంగిల్స్ విచ్ ఆర్ మేడ్ బై ద ఇంటర్సెప్ట్స్ ఏబిసి విత్ ద XYZ యాక్సిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనమాట. సో అందుకోసం చెప్తున్నారు ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు 90 degrees అని చెప్తున్నారు ఫర్ ద 3 క్రిస్టల్ సిస్టమ్స్. అండ్ దెన్ మోనోక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్. మోనోక్లినిక్ అంటే మోనో అంటేనే సింగిల్ అని అర్థం అనమాట. సో క్లినిక్ అంటే అది సపరేట్ ఉంటుంది అనమాట. సో యూనిక్ ఒకటి సపరేట్ ఉంటుంది. సో ఇన్ దట్ 3 interfacial angles 1 will not be equals to the 90 degrees. So 1 is nothing but the alpha beta is equals to 90 degrees అయితే అండ్ గామా నాట్ ఈక్వల్ టు 90 degrees అనమాట. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ట్రైక్లినిక్. 3 నాట్ ఈక్వల్ అనమాట. 3 యాంగిల్స్ 90 degreesకి నాట్ ఈక్వల్ ఉంటాయి అనమాట. అంటే 3కి యాంగిల్ అనేది 90 ఉంటుంది. ఆర్ ఇదర్ ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు. అండ్ హెక్సాగోనల్ అంటే ఏంటి, ఇన్ దట్ 3 interfacial angles వన్ ఆఫ్ ద యాంగిల్ విల్ బీ ఈక్వల్స్ టు 120 degrees. దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. హెక్సా అంటేనేమో 6 నెంబర్ 6. సో దాన్ని డబల్ చేయండి మీన్స్ 12 అవుతుంది. సో యాంగిల్ కాబట్టి 120 degrees తీసుకోండి. సో 2 యాంగిల్స్ వచ్చేసి 90 degrees అవుతాయి అండ్ అదర్ యాంగిల్ వచ్చేసి 120 degrees అవుతుంది అనమాట. అండ్ వెరాస్ కమ్ టు ద లాస్ట్ వన్ బట్ ద లీస్ట్ rhombohedral ఆర్ ట్రైగోనల్ క్రిస్టల్. సో దీనికి కూడా నియర్లీ సేమ్, కాకపోతే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా దట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 90 degrees అనమాట. సో పైన ఏమో ఆల్ఫా బీటా ఈక్వల్ టు 90 degrees, గామా నాట్ ఈక్వల్ టు 90 degrees ఉంది. ఇక్కడికి వచ్చేసి లాస్ట్ వన్ ఆల్ఫా పర్టికులర్ మిస్టేక్ ఉందమ్మా, ఇక్కడ 90 degrees అని రాశాను కదా, రాయకండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా బట్ నాట్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఇవి క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అయ్యే యూనిట్ సెల్ పారామీటర్స్ అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ క్రిస్టల్ స్ట్రక్చర్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఇది క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ చూసుకుంటే మూడిటి యొక్క లెంత్ అనేది సేమ్ ఉంటుంది అండ్ యాంగిల్ వచ్చేసి 90 degrees అనమాట. ఇది క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెట్రాగోనల్ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్. టెట్రాగోనల్లో ఏబి అనేది సేమ్ ఉన్నాయి అండ్ సి అనేది నాట్ ఈక్వల్ ఉంది. సో నేను ఇక్కడ డయాగ్రామ్లో ఏం చేశానంటే ఏ అనేది డిఫరెంట్ తీసుకున్నాను, బి సి సేమ్ ఉన్నాయి. సో మీరు అక్కడ రాసేదానికి ఇక్కడ డయాగ్రామ్కి సేమ్ ఉండాలి, అదొకటి చూసుకోండి, ఓకేనా. అండ్ అట్ ది సేమ్ టైం యాంగిల్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కాబట్టి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్థోరాంబిక్లో వచ్చేసి ఏంటంటే 3 లెంత్లు డిఫరెంట్ ఉండాలి. సో ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 3, సి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకోండి. ఇప్పుడు 3 లెంత్లు డిఫరెంట్ ఉంటాయి బట్ యాంగిల్స్ అనేవి స్ట్రైట్ ఉన్నాయి చూడండి, అప్పుడు 90 degrees అనమాట.
అండ్ అట్లానే మోనోక్లినిక్లో ఏమవుతుంది, లెంత్ 3 డిఫరెంట్, ఇది 1 2 3. అండ్ యాంగిల్స్ వచ్చేసి ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు గామా, దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు బీటా. సో ఒక్క నిమిషం, ఇక్కడ జస్ట్ చిన్న మిస్టేక్ ఉన్నట్టుంది, నేను యాంగిల్ మళ్ళీ ఒకసారి చూసి చెప్తాను. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు